వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మోక్ష ఛానల్. ఇది కూడా మా మామయ్య వాళ్ళు ప్రతిష్ట చేస్తున్నప్పుడు విద్రాశ్వతంలో మేము ఆడిన ఇంకొక గేమ్. ఈ గేమ్ కంప్లీట్గా చూడాలంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ గేమ్లో అయితే కంప్లీట్గా ఆల్మోస్ట్ ఆల్ 90% అందరూ పార్టిసిపేట్ చేశారు. నాకైతే ఫుల్ హ్యాపీ. ఏంటంటే ఇలా రిలేషన్స్ అందరూ కలిసినప్పుడు ఎప్పుడు చూసినా మొబైల్ చూస్తూ ఉంటారు కదా. ఇలాంటి గేమ్స్ ఆడించడం వల్ల మనకు కూడా కమ్యూనికేషన్ అనేది బాగా పెరుగుతుంది మన రిలేషన్స్తో. ఇంతకీ ఈ గేమ్ ఏంటంటే మెమొరీ గేమ్ అండి. మెమొరీతో పాటు ఈ గేమ్లో కొంచెం లక్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇంతమంది పార్టిసిపెంట్స్ కదా, సో కొంచెం గుర్తుపెట్టుకోవడం అయితే కష్టం. ఈ గేమ్ ఎలా ఆడాలంటే 1 to 100 నుండి మేమైతే నోట్ చేసుకొని ఉంటాము ఒక పేపర్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ చెప్పాలన్నమాట. సేమ్ నెంబర్ రిపీట్ చేస్తే వాళ్ళు అవుట్. సో అందరు చెప్పిన నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ గేమ్ అయితే అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ అయితే బాగా ఆడారు. ముందుగా ఇలాంటి గేమ్స్ మీకు కూడా నచ్చినట్టయితే మా వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఈ గేమ్లో చిన్నపిల్లలు పెద్దలు అందరు ఆడొచ్చండి. ఎందుకంటే కూర్చొని ఆడేది కదా, సో ఎలాంటి కష్టము ఉండదు. ఓన్లీ నోటితో నెంబర్స్ చెప్తూ ఉంటే చాలు. ఏంటంటే సేమ్ నెంబర్ రిపీట్ అయిందో అంతే సంగతి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. నాకైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే అందరూ ముందుకొచ్చి మేము పార్టిసిపేట్ చేస్తామని అందరూ పార్టిసిపేట్ అయితే చేశారు. ఇలాంటి బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలా టైం స్పెండ్ చేయడం అయితే చాలా బాగుంటుంది కదా. ఇంతకుముందు చెప్పినలాగానే ఈ గేమ్ కూడా అంతే అండి. రిలేషన్స్ అందరూ కలిసినప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ గేమ్స్ అన్నీ ఆడడం వల్ల చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఈ గేమ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యేసరికి 3 మెంబర్స్ అయితే మిగిలారు. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు విన్నర్సే. మేమైతే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అయితే అనౌన్స్ చేసేసాము. కానీ ఎవరికి ఏ ప్రైజ్ అనేది అయితే ఫిక్స్ చేయాలి కదా, సో దానికోసం అని చెప్పేసి ఈ ముగ్గురిలో ఫస్ట్ ప్రైజ్ అయితే మా శ్రీవారికి వచ్చేసింది, కంగ్రాచులేషన్స్. సెకండ్ ప్రైజ్ అయితే ఎన్నకు వచ్చింది, కంగ్రాచులేషన్స్. థర్డ్ ప్రైజ్ అయితే ఎన్నకు వచ్చింది. అంతేకాదండి, అందరికీ గిఫ్ట్స్ వచ్చాయి. మా మోక్షకు గిఫ్ట్ రాలేదనుకుంటే మా మోక్షకు కూడా బాగా నడిచినందుకైతే గిఫ్ట్ ఇచ్చేశారు. కంగ్రాట్స్, బాయ్ బాయ్.